పరిశుద్ధ లేఖన భాగంలో నుండి పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అనేటువంటి మాట మనము చదువుతున్నాం ప్రియులారా. సువార్త పనిలో ఎవరైతే సహకారులుగా ఉంటారో వారు పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. నిజమైనటువంటి సహకారులుగా దేవుని పని నేను చెయ్యాలి, దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని పని నేను చేస్తే దేవుడు నా పని చేస్తాడు అని ఎవరైతే ఖచ్చితంగా నిజమైనటువంటి విశ్వాసం కలిగి నడుచుకుంటారో, స్వార్థం లేకుండా దేవుని పరిచర్య కొరకు రాత్రనక పగలనక ఎవరైతే ఆ కష్టపడి పరిచర్యకు సహకారులుగా ఉంటారో వారి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయని ప్రభు లేఖనాలలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక మనము దేవుని పనిలో సహకారులుగా మనం అందరం ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్.